ఛానల్ పేరు శ్రీలోక్ వ్లాగ్స్. ఏంది బ్రో లైన్లో నుంచి ఉన్నారు? ఛానల్ పేరు వచ్చి సాయి దినేష్ ఇన్ఫో, ఎస్పీటీ వ్లాగ్స్. సో వెళ్ళి ఒకసారి ఒక లుక్ వేయండి. హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్. ప్రస్తుతం నేను అరుణ్ రోల్ ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. సో ఇప్పుడైతే మేము కార్ సర్వీసింగ్ చేయించడానికి వెళ్తున్నాం. సర్వీస్ అంటే నేను చూపించాను కదా ఫెండర్ లైనర్లు పోయినాయి అని. సో అది అనంతపూర్లో దొరుకుతాయని మనోడు చెప్తున్నాడు. దొరుకుతాయి పక్కనే, చూద్దాం. అది దొరికితే కనుక అది సర్వీస్ చేయించేసి అక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ మన అరుణ్ బ్రో వాళ్ళ కుక్కని చూపిస్తాం, వాళ్ళు పెట్టిన భలే ఉంటుంది అది. సోనీ సోనీ ఏం కన్వే చేస్తున్నావు అర్థం కావట్లా. దా సోనీ ఏదో చెబుతుంది. బాయ్ సోనీ బాయ్. ఏంటి బ్రో అంత లగేజ్లో అలా ఎలా కూర్చోంటున్నావు? షిఫ్ట్ చేసేసిన మొత్తం. షిఫ్ట్ చేసావా? అటు పెట్టేసి లగేజ్. వాటర్ బాటిల్ చూసి ఎన్ని ఉన్నాయో కొట్టు పెట్టుకుంటాం అనుకుంటారు. మంచిదే కదా వాటర్ బాటిల్ ఉండడం. అవునవును, అందులో తక్కువ కదా మనకి, మన హోల్సేల్ తీసుకుంటే తక్కువ, అందుకనే తీసుకున్నా. ఇదిగోండి ఇది ఫెండర్ లైనర్. ఇదిగోండి ఇది. దీనికోసం విజయవాడలో 3 మారుతి జెన్యూన్ స్పేర్స్లో ఎతికాను, 2 షోరూమ్లో ఎతికాను, అక్కడెక్కడ దొరకలే. బట్ అనంతపూర్లో దొరికినాయి. రెండు రోజు ఇప్పించారు. దొరకవు అన్నా భలే దొరికినాయి. ఇవి కూడా దొరికినాయి ఈ షాప్లోనే అనమాట మనకి దొరికింది. ఆర్కో ఆటోమోటివ్. ఎంత అయింది? 1352 రూపీస్ అని. జెన్యూన్లో తీసుకున్నాం కాబట్టి బయట అయితే కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒకసారి ఇంజిన్ గార్డ్ తీసుకున్నాను, 450 రూపీస్ అయింది. ఫెండర్ లైనర్ ఎప్పుడు తీసుకోవాలా, బట్ తక్కువ అనిపిస్తుంది. ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, షోరూంలో కనుక సర్వీస్ చేయించుకున్నప్పుడు తీసుకుంటే ఒక్కొక్కటి 5 రూపీస్ 50 పైసా అంత పడింది. వీళ్ళ దగ్గర అరౌండ్ 2 రూపీస్ పడింది. 2 రూపీస్ కూడా కాదు, 2 రూపీస్ 2.5 100 కదా, 2.5 అది ఇంత బిల్ వేశారు. అండ్ ఈ షెడ్కి వచ్చాం. అరుణ్ ఇక్కడే చేయించుకుంటానంట తన కార్ని ఎక్కువ. ఇది ఆ షెడ్. అయిపోయింది. ఫెండర్ లైనర్ పెట్టేశారు. ఆ బ్లాక్ కనిపిస్తుంది కదా, అదే. అది లేకపోతే పైకి అలా వాటర్ వచ్చేస్తున్నాయి. బాగుంది ఇప్పుడు సెట్. వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. వాటర్లో ఎంత ఫ్లో ఉన్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. 350 తీసుకున్నారా బ్రో? 350 రూపీస్ తీసుకున్నారు. అంతా 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో చేస్తారు. బ్రో ఏంటి మరి ఎక్కడికి వెళ్దాం? సింగనమల అని, సింగనమల అనంతపురం నుంచి 15 కిలోమీటర్స్. అక్కడికి ఇప్పుడు ఎవరున్నారు? ఒక యూట్యూబరే ఉన్నాడు, చిన్న యూట్యూబర్. అవునా, సరే వెళ్దాం. మన అరుణ్ రావు నన్ను ఇక్కడికి సింగనమల అని ఒక ఊరి దగ్గర తీసుకొచ్చాడు అనమాట. అండ్ తినే అనమాట శ్రీలోక్ వ్లాగ్స్. ఛానల్ పేరు శ్రీలోక్ వ్లాగ్స్. తన పేరు లోక్నాథ్ రెడ్డి. అంటే నాకు ఐడియా లేదనమాట తన పేరు. సో మన అరుణ్ రావు నాకు పరిచయం చేశారు. అండ్ మీరు ఏం చేస్తారు బ్రో? మోటో వ్లాగింగ్ విత్ వ్లాగింగ్స్, టూరింగ్ ప్లేసెస్, అంటే ట్రావెల్ వ్లాగ్స్ చేస్తారు. సో మనోడికి కూడా సపోర్ట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మాకు హోస్ట్ చేస్తున్నారు అనమాట ఇవాళ. ఇక్కడ ఏమేమి ప్లేసెస్ చూపిస్తారు ఇప్పుడు మాకు? ఇక్కడ సింగనమల ఉంది, మళ్ళీ సింగనమల దర్గా ఒకటి ఉంది. ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఒకటి ఉంది. ఇవి బాగున్నాయి. ఇంకా అక్కడ వింటాన్ దగ్గర పోతే చూడడానికి వ్యూ కూడా బాగుంది. అంటే ఒక 4-5 లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. అయితే ఇంకా మనకి వాళ్ళు ఎక్కడే ఉంటుంది. ఏంటి బ్రో చెప్తున్నా? నైట్ ఇంకోటి ఉంది. ఏంటిది? నైట్ ఫైర్ క్యాంపింగ్. ట్రై చేద్దాం ఫైర్ క్యాంపింగ్ కూడా. అండ్ మాకైతే వాళ్ళ ఇక్కడ అన్ని హోస్ట్ చేసేది మన బ్రోనే. తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి. మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే నా దగ్గర ఒక 360 ఉంది. రికో టీటా అనే ఇన్స్టా 360 కాదు, అది కూడా ఒక 360 అనమాట. అది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా మన అరుణ్ బ్రో చేతుల మీదుగా. ఎట్లా వచ్చిందో చూడాలి ఫుటేజ్ దాంట్లో. అండ్ ఇది లేక్ బాగుంది కదా. నాకు బాగా నచ్చింది పార్ట్ ఏంటంటే ఈ క్లౌడ్స్ ఉన్నాయి కదా, క్లౌడ్స్ ఆ రివర్ కింద ఆనుకున్నట్టు ఉన్నాయి. అది బెస్ట్ పార్ట్ అనిపించింది నాకు. ఇక్కడ బాగుంది కదా ఈ వ్యూ. చేప అనుకుంటుంది. చేప ఇంకోటి తెలుసా, ఈవినింగ్ టైంలో ఇంకా సూపర్గా ఉంటుంది. సన్సెట్ ఉన్నప్పుడు. సన్సెట్ వ్యూ పాయింట్ అని ఉంది ఇక్కడ. ఇక్కడే కూర్చోవాలి మనం. ఇక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంటుంది. అంటే క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదా. అవునవును. ఎంత ఎండకున్నా సరే చల్లగాలి వస్తుంది ఇక్కడ. అవును, చల్లగా వస్తుంది. బాగుంది. ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి బ్రో? ఈ ఏరియాకి రావాలంటే మన అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళే రూట్. తాడిపత్రి వెళ్ళే రూట్ నుంచి ఇది NH 544D ఇది. అవును, నేను వచ్చింది ఇదే రూట్ నేను. సో మీరు ఆల్మోస్ట్ అనంతపురం ఉండే వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా వచ్చే వాళ్ళు అయితే తాడిపత్రి రూట్కి వెళ్ళి వచ్చేసినారంటే అనంతపురం నుంచి 14 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వచ్చి. మీరు కనుక ఈ ప్లేస్ చూడాలంటే విన్నారు కదా, అది
అనంతపూర్ దగ్గర ఉంది. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. ఇది కూడా వేసుకోండి, మీ బకెట్ లిస్ట్లో వేసుకోండి. ఎప్పుడన్నా అనంతపూర్ సైడ్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇది అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అనుకోవచ్చు. ఇది ఎక్కువ నేను కూడా చూడాలి బ్లాగ్స్లో ఎక్కువ. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుందంట. ఇది సన్సెట్ పాయింట్ ఉంటుందంట ఇక్కడ. అదేంటిది బ్రో? అది ఏదో గుడి ఉన్నట్టుంది ఇక్కడ. గేట్ ఉంటాయి బ్రో అందులో. గేట్ అది అంటే హంపీలో అలాంటివి చూసాం మేము ఇంతకుముందు. గుడిలో ఉన్నాయి మొత్తం. ఓకే ఓకే ఓకే. అంటే అట్రాక్టివ్ కనిపించేది ఆ స్తంభాలు బాగా కనిపిస్తాయి. అవునవును. నెక్స్ట్ మనం ఈ హిల్స్ ఉన్నాయి కదా, అదే దాన్ని ఏమంటారు, విండ్ మిల్స్ దగ్గరికి వెళ్తాం లేదా ఇటు వెళ్తాం. సో చాలా ఇక్కడ ఊరలా ఊరు దర్గా ఉందంటే ఇక్కడ, అక్కడికి కూడా వెళ్తాం. గాలి బాగా వస్తుంది ఇక్కడ. చలో బ్రో, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఫుడ్ తిందాం బ్రో. ఫుడ్ తిన్నాక ఎక్కడికి? ఫుడ్ తిన్నాక మళ్ళీ సినిమా దర్గా ఉంది కదా, ఓకే ఓకే, దర్గా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. తర్వాత ఈ టెంపుల్ అండ్ లాస్ట్లో ఫైనల్గా ఈ విండ్ ఫాల్స్ ఉన్నాయి కదా, వింటర్మెంట్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే 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 ఓకే. మనకి ఈ కాసేపట్లోనే మనకి టైం అనేది 5 o'clock అయిపోతుంది. ఆల్రెడీ 2:40 అయింది, ఇంకా లంచ్ చేయాలి. అవును మరి. చలో లంచ్కి వెళ్ళేసి వద్దాం. ఇంకా లంచ్కి వెళ్ళేసి ఇంకా స్టార్ట్ చేద్దాం మిగతా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో. కానీ నాకు బాగా నచ్చింది బ్రో ఈ ప్లేస్. సజెస్టెడ్ ప్లేస్. ఇలాంటివి ఏంటంటే టూరిస్ట్ అట్రాక్షన్స్లో పెట్టాలి. దానికి తోడు వ్యూ పాయింట్లో కూడా పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పక్కన విండ్ మిల్స్, ఆ రివర్ కానీ అంతా చాలా బాగుంది. వ్యూ బాగుంది, మెయిన్ వ్యూ బాగుంది. అండ్ ఏమిటంటే ఇంకోటి, ఆ వింటర్మెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ చూస్తే ఇన్స్టా 360 కూడా సింపుల్గా ఉంటుంది. పైకి వెళ్ళినాక నుంచి కింద పక్కకి చూస్తే చాలా బాగుంటుంది. అవును, వెళ్దాం. ఇదే కదా దారి, అది అదే దారి ఆఫ్ రోడింగ్. చలో మళ్ళీ మన లంచ్ దగ్గర కలుద్దాం. ఇవాళ మన లంచ్కి ఎగ్ రైస్ విత్ గోంగూర పచ్చడి. ఎప్పుడో విజయవాడలో గోంగూర పచ్చడి లైక్ మన కిచిడి ఉంటుంది కదా, ఆ కిచిడీలో వేస్తారు. మళ్ళీ ఇప్పుడేనమాట ఎగ్ రైస్తో పాటు. ఏంటి అరుణ్ బ్రో, స్టార్ట్ చేయమన్నాడు డాడీ? ఓకే ఓకే ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. మేమైతే లంచ్ తక్కువ తిని నైట్ ఎక్కువ తిందాం అనుకున్నాం. నైట్ క్యాంపింగ్ వేసుకుంటాం కదా, ఆ టైంలో ఎక్కువ తిందాం అనుకున్నాం. బట్ లంచే ఎక్కువ అయిపోయింది అనమాట బాగా. కానీ చాలా బాగుంది బ్రో ఫుడ్. ఎగ్ రైస్, ఆ గోంగూర పచ్చడి ఏదైతే ఉందో అది నేను విజయవాడలో ఎప్పుడో కిచిడీ తిన్నప్పుడు తిన్నా. అదే టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. అదేమన్నా స్పెషల్ ఏంటి బ్రో ఇక్కడ అనంతపూర్లో? అది ఏం గోంగూర పచ్చడి నార్మల్గా వేస్తారు అంటే అనంతపూర్లో ఎక్కడన్నా వేస్తారు, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మేము చేసేది మా సైడ్ ఎలా ఉంటుంది అంటే ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి చేసి చేస్తారు. ఇక్కడ ఎండుమిర్చి చేయలేదు కదా, పచ్చిమిర్చి చేసి చేస్తారు. బాగుంది. హాజీ మసూద్ వలీ దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ దీని గురించి ఇంకా డీటెయిల్గా అంటే నేను మన బ్రోని అడిగాను. మన బ్రోకి కూడా అంతగా తెలియదు. లోపల ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుదాము ఇది ఎంత ఫేమస్ ఏంటి అని, ఏంటి దీని ప్రత్యేకత అనేది. చలో లోపలికి వెళ్దాం. దర్గా లోపలికి అయితే వచ్చేసాము. ఈ దర్గా గురించి మనకి సింపుల్గా చెప్తారనమాట. భయ్యా ఇది ఎందుకు ఫేమస్, ఎలా ఏంటి అనేది కొద్దిగా చెప్పండి దీని గురించి. ముందుగా స్వామి చరిత్ర తెలుసుకోవాలి. హజరత్ సయ్యద్ సాలార్ మసూద్ గాజీ అజ్మీరీ రహమతుల్లాహి అలైహి అంటారు. ప్రస్తుతం ఉన్న దర్గా అడవి. ఓకే. సింగనమల్ల మొత్తం కొండపై ఉండేది 700 సంవత్సరాల క్రితం. ఓకే. ఈయన వచ్చిన తర్వాత ఊరు కిందకి రావడం జరిగింది. మామూలుగా ఇక్కడ వచ్చే భక్తాదులు ఎవరైనా కానివ్వండి, పాతకాలపు వారు కానివ్వండి, ఈ కాలం వారైనా కానివ్వండి, మనసు ద్వారా కోరుకుంటే ఆ కోరిక స్వచ్ఛమైతే తప్పకుండా ఇక్కడ నెరవేరుతుందని నా నమ్మకం. సో విన్నారు కదా, అదనమాట ఈ దర్గా ప్రత్యేకత. ఇంకా ఇక్కడ నుంచి అయితే వేరే ప్లేస్ దగ్గరికి వెళ్తాం బ్రో. నెక్స్ట్ ఏ ప్లేస్కి తీసుకెళ్తున్నాం బ్రో మమ్మల్ని? మన దగ్గర ఇక్కడే మంచి ఫేమస్ టెంపుల్ ఇది కూడా. ఓకే ఓకే. శివపురం పెద్దమ్మ టెంపుల్. శివపురం పెద్దమ్మ టెంపుల్. శివపురం పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. ఈ గుడి గురించి నువ్వే చెప్పాలి బ్రో, నాకు తెలియదు. ఇట్రా నువ్వు కనిపించాలి, చెప్పు.
యాక్చువల్లీ అయితే మనకి అనంతపూర్ నుంచి తాడపత్రికి వెళ్ళే రూట్ కానీ తాడపత్రి నుంచి అనంతపూర్కి వచ్చే రూట్లో కానీ ప్రతి వెహికల్ కానీ ఇక్కడ స్టాప్ చేసి ఇక్కడ గుడి దగ్గర పెద్దమ్మ శ్రీపురం పెద్దమ్మ టెంపుల్ అన్నమాట చాలా ఫేమస్ అంటే అంత వేలో పోయేది మొక్కుబళ్ళు. ఓకే ఓకే. మొక్కుబళ్ళు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే. అంటే సండే టైమ్స్ అండ్ ట్యూస్డే టైమ్స్ చాలా క్రౌడ్గా ఉంటుంది టెంపుల్. సింగనమల అంతా తిరిగేసి కొరపాడు దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఇది ఒక వెంచర్, ఈ వెంచర్ పేరు నాకు తెలియదు. ఇక్కడ క్యాంప్ వేసుకుంటాం వాళ్ళ నైట్. నేను బ్రో నువ్వు ఉంటావుగా? మేము ముగ్గురు ఉంటాం బ్రో. మీరు ఎవరు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఒక 2 క్రియేటర్స్ వచ్చారు మనకి కలవటానికి. బ్రో మీ గురించి చెప్పండి బ్రో, నాకు తెలియదు. ఓకే ఓకే బ్రో, నా పేరు శివప్రసాద్ తాళ్ళపల్లి బ్రో. అదే పేరుతోనే ఎస్పీటీ బ్లాగ్స్ అని ఛానల్ ఉంది. ఓకే, ఎస్పీటీ బ్లాగ్స్. అవును. ఏం చేస్తారు బ్లాగ్స్? మోటో బ్లాగ్స్. మోటో బ్లాగ్స్, ఎస్పీటీ బ్లాగ్స్. సో మీకు ఆ బ్లాగ్స్ కనుక నచ్చినట్టయితే కనుక తప్పకుండా మనోడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్రో మీరు? నా పేరు సాయి దినేష్ బ్రో. బ్రో చాలా హైట్ ఉన్నారు బ్రో, నా కెమెరా అంతా. ఓకే ఓకే చెప్పండి బ్రో. నా పేరు సాయి దినేష్ బ్రో. ఛానల్ పేరు వచ్చి సాయి దినేష్ ఇన్ఫో. రైల్వే కంటెంట్ అయితే చేసుకుంటాం. ఓకే ఓకే ఓకే. సాయి దినేష్ ఇన్ఫో. సో మనోడి దాంట్లో రైల్వే కంటెంట్ ఉంటుందంట మొత్తం. అంటే ట్రైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటాయి, ఆ ట్రైన్స్ నెంబర్స్ అయితే స్టాప్స్ ఏవి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, లోకో రివాల్సాలు ఏవి కూడా, అంటే రైల్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకే, ఓన్లీ రైల్వే సంబంధించి ఇన్ఫర్మేషన్. ఓకే బ్రో మీరు? ఓకే ఓకే ఓకే, మనోడు వాళ్ళ ఫ్రెండ్ అంట. బ్రో మీరు ఇప్పటివరకు ఎన్ని రైడ్స్ చేశారు బ్రో మీరు? టోటల్గా 10 అవ్వనే అంటే 10 చేశారు. మ్యాక్సిమం అనంతపురం సరౌండింగ్స్ అన్ని కవర్ చేసినాం. ఓకే ఓకే ఓకే. పుట్టపర్తి తర్వాత ఇది లేపాక్సి. ఓకే ఓకే, అన్ని ఈ దగ్గరలో కవర్ చేశారు మీరు అన్ని? అవును. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో చలో ఇప్పుడైతే మేము క్యాంప్ వేసుకుంటాం. బ్రో వస్తే మరి స్టార్ట్ చేద్దాం. ఏంది బ్రో లైన్లో నుంచి ఉన్నారు? లేదు జనగణ మనపడదా నుంచోనట్టే బొమ్మలు అయిపోయారు, శిల్పాలు అయిపోయారు. దేవుడా, ఫోటో కాదు బ్రో, స్టిల్ మాకంటే వీడియోనే. సరే బ్రో, ఓకే జాగ్రత్తగా వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే కలుస్తాను. సో ఒకసారి మీ ఛానల్ నేమ్ మళ్ళీ చెప్పండి మన వాళ్ళకి. ఎస్పీటీ బ్లాగ్స్ బ్రో, శివప్రసాద్ తాళ్ళపల్లి. ఓకే బ్రో, మీది? సాయి దినేష్ ఇన్ఫో బ్రో. ఓకే, మన వాళ్ళు 2 ఛానల్స్ ఒకసారి చూడండి, నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ బ్రో. సో బ్రో మిమ్మల్ని కలవడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను బ్రో. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇలాంటి రైడ్స్ మరెన్నో పూర్తి చేసుకోవాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఇంటర్నేషనల్ రైడ్స్ కూడా చేద్దాం త్వరలో. ఛానల్ హైప్ లో ఉండాలి. మంచిగా సోలోగా క్రియేట్ చేసే వాళ్ళకి ఎప్పుడు చూడడం లేదు. నాకైతే అది చిన్న ఫీల్ అయితే ఉంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తానో అంత డ్రైవింగ్ చేసుకుంటా బ్లాగ్ చేసుకుంటూ వచ్చినా గానీ వ్యూస్ అనేది తక్కువ ఉంది, సబ్స్క్రైబర్ కూడా తక్కువ ఉంది. అది కొంచెం పెరగాలి. దాని గురించి కొంచెం యూట్యూబ్ కూడా మనకి సజెషన్ చేయాలని నా నేను కోరుకుంటున్నాను, అదే కోరుకుంటాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే బాయ్ బ్రో, బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. ఓకే బ్రో, బాయ్. ఇవాళ నైట్ మన స్టే ఇక్కడే అనమాట, టెంట్ వేసుకున్నాము. అండ్ మన బ్రో మాకు కబాబ్స్ తీసుకొచ్చారు. బో మంచి కలర్ ఉన్నాయి కబాబ్స్. ఇది స్నాక్ అనమాట. ఇప్పుడు మాకు ఇది స్నాక్. థ్యాంక్ యూ బ్రో తెచ్చినందుకు. ఫైర్ క్యాంప్ కూడా వేసేసాము. మామూలుగా లేదు, ఇక్కడ కొద్దిగా చలిగా ఉంది కదా బ్రో, అట్లా కొద్దిగా ఉంది చలి, అంతగా లేదు. ఇది ఉంటే కొద్దిగా సెట్ అయిపోతుంది. బాబా ఎప్పుడో లాస్ట్ ఎక్కడ వేసాం ఫైర్ క్యాంప్? అక్కడ మన మంచి ఫైర్ క్యాంప్ అంటే శీలాపాస్ ఆల్ ఇండియా ట్రిప్లో మనం తవాంగ్ వెళ్ళాం కదా, అక్కడ శీలాపాస్లో వేసాను ఈ టైపు. మళ్ళీ ఇప్పుడే ఇప్పుడు కనిపించట్లా మీరు అసలు ఎవరు. లైట్ వేద్దాం, అది ఇప్పుడు కనిపిస్తున్నారు.
ఇవాళ రాత్రికి మాకు చపాతీ, చికెన్ కర్రీ అండ్ రైస్. మేము నలుగురు. మన శ్రీలోక్ బ్రో, అరుణ్ భయ్యా. బ్రో నీ పేరేంటి బ్రో? యేసు. మన బ్రో వాళ్ళ దోస్త్ అనమాట, అంటే వాళ్ళ ఇంటి దగ్గర. తమ్ముడు. సో అదనమాట, ఇంకా తినేస్తాము. లేట్ అయిపోయింది బాగా, 9:30 అలా అవుతుంది టైము. చూశారు కదా, ఇదనమాట ఇవాళ జరిగింది. అండ్ ఇప్పుడైతే నేను కార్లో కూర్చున్నాను, వీడియో ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇవాళ వ్లాగ్ అంతా. అయితే ఇవాళ ఒక 3 వ్లాగర్స్ని కలవటం జరిగిందనమాట ఇక్కడ అనంతపురంలో. సో ఒకవేళ మీకు వాళ్ళ ఛానల్ కనుక నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి. అండ్ వాళ్ళ ఛానల్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా. అండ్ ఒకళ్ళు ట్రైన్ ఇన్ఫోస్, ఇద్దరు వచ్చేసి మోటో వ్లాగింగ్, ట్రావెల్ వ్లాగ్స్ కూడా చేస్తున్నారు అనమాట. సో అది ఇంకా ఫోన్ ఇవన్నీ ఛార్జింగ్లు పెట్టేసి ఇంకా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ పెట్టేసి చలో ఇక పడుకుంటాను. నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, వెయిట్ చేయకూడదు ఎక్కువసేపు. సో అదనమాట, మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాము. స్టే ట్యూన్.